కర్కాటక రాశి జాతకులు మరికొద్ది రోజుల్లో చీకొట్టిన ఒక వ్యక్తి మీ కాళ్ల వద్దకు చేరుతారు. మీ మనస్తత్వం ఎలా ఉంటుందంటే, మనం తప్ప ఇంకెవ్వరూ వారికి ఏ సహాయం చేయలేరని ఆలోచిస్తారు. అందుకే కాళ్లు పట్టుకున్న వ్యక్తిని కూడా కనికరించి మీరు వారికి సహాయం చేయాలని చూస్తారు. కానీ ఆ వ్యక్తి మీ వద్దకు వచ్చేది కేవలం నటనతో మాత్రమే అని గుర్తుంచుకోండి. అయ్యో పాపమని జాలి పడితే ఇక అంతే సంగతులు. మాట సహాయమైనా, ధన సహాయమైనా, షూరిటీ సంతకాలైనా ఏ సహాయం కూడాను చెయ్యి జారవద్దు. నేను ఉన్నాను కదా, సహాయం చేస్తే తప్పేముందిలే, మనకి లేకపోతే మనం సంపాదించుకోవచ్చు, ఇలా అనుకోవద్దు. మీరు మీ సహాయాన్ని వేరొక రకంగా వారు వక్రీకరించి ఎదుటి వారికి చెప్పొచ్చు. సహాయం పొందిన వారే మిమ్మల్ని నిలువునా ముంచేస్తారు. కాబట్టి ఒక్క విషయాన్ని గమనించుకోండి. మన అనుకున్న వారు మనం సహాయం చేయకపోయినా మనతోనే ఉంటారు. మొదటగా వచ్చిన ఆ వ్యక్తికి సహాయం అనేది కావాలా వద్దా ఆలోచించండి. మిమ్మల్ని అంతకు ముందు దూషించి వెళ్లిన వారు మరలా తిరిగి మీ వద్దకు సహాయం కోసం రావడమనేది అందులో ఎంత నిజముంది అనేది ఒక్కసారి ఆలోచించండి. ఎంక్వైరీ చేయండి. ఇంత చెప్పినా మీరు కాదు అని సహాయం వారికి చేస్తే మీతో పాటు కుటుంబం అంతా రోడ్డున పడుతుంది. ఉద్దేశ్యపూర్వకంగా చెడు తలపెట్టాలని వారు మీ దగ్గరకొస్తున్నారు. ఇది సత్యము. నిత్యము శివారాధన చేసుకోవడం, పరమశివుడే మీ కష్టం నుండి మిమ్మల్ని గట్టెక్కిస్తాడు. ఇంకా ఇతరత్రా ఎటువంటి సందేహాలు, సమస్యలు ఉన్నా ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి.